మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి ముఖ్యమైన డిఎస్సి అంశాలన్నింటినీ కూడా ఒకసారి చూసేద్దామండి. మరి మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడే అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అంటూ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. నెక్స్ట్ సేమ్ మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు సాక్షి పేపర్లో వచ్చిందండి. మెరిట్ జాబితా నేడే అధికారిక వెబ్సైట్లోనే సమాచారం పొందాలి. ఎస్వి కృష్ణారెడ్డి గారు. మాకు అన్యాయం చేయొద్దు, విద్యాభవన్ ఎదుట డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న డిఎస్సి ఆస్పిరెంట్స్. అదేవిధంగా రాష్ట్ర పాయింట్ గురించి కూడా ఒకసారి చూసేద్దామండి. మరి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మొత్తంగా అన్ని విషయాలను కూడా కూలంకుషంగా ఇప్పుడు చూసేద్దామండి. మరి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మరి విద్యాశాఖ 2 రోజులుగా కసరత్తులు అయితే విజయవాడలో జరుగుతుంది. ఆల్రెడీ ట్రైనింగ్ అయితే డిఓ వాళ్ళు తీసుకుంటున్నారు. ఏ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి, ఏ అంశాలను పరిశీలన చేయాలి, ఏ కీలక అంశాలను పరిగణన చేసుకొని ఏ సర్టిఫికేట్లను మనం క్షుణ్ణంగా పరిశీలించాలనే విషయం మీద డిఓ వాళ్ళు కూలంకుషంగా అయితే నేర్చుకోవడం జరిగిందండి. మరి మన ముందున మరి 21 ఆది సోమవారాల్లో మనకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటున్నారు. అంతకన్నా ముందుగానే మనం మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. అది చేసిన అనంతరం మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డిఓలతో మీటింగ్లో ఈ యొక్క పోస్టర్లు అయితే అక్కడ ప్రజెంటేషన్ చేశారండి. అవన్నీ కూడా ఉన్నాయి. త్వర అన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. మీరందరూ కూడా అక్కడ చూడొచ్చు. ఇదండి పోస్టుల వివరాలండి. నెక్స్ట్ మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడు. ఇక్కడ చూసినట్లయితే మెగా డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటనలు తెలిపారు. అదే క్రీడా కోట మెరిట్ జాబితా పూర్తయినందున మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఒకవైపు క్రీడా కోటాలో కూడా అది చూస్తున్నారండి. మెరిట్ జాబితా డిఎస్సి అధికార వెబ్సైట్లో ఉంచుతాం. అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి మాత్రమే సమాచారం పొందాలి. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లు అందించనున్నాం. అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు ఇటీవల తీసుకున్న క్యాస్ట్, అదేవిధంగా గెజిటెడ్ అధికారితో ధృవీకరించినటువంటి 3 సెట్ల జెరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి ఇది. మరి పరిశీలన సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికేట్ వివరాలతో కూడిన చెక్ లిస్ట్ను వెబ్సైట్లో ఉంచుతాం. కాబట్టి ఈ చెక్ లిస్ట్ను అనుసరించి మొదటి ఆ చెక్ లిస్ట్లో 1 ఏది ఉంటే అది పైన పెట్టుకోండి, 2 ఏదైతే ఉందో అది పైన పెట్టుకోండి. అవన్నీ కూడా అదే లైన్లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా జెరాక్స్ సెట్స్ను కూడా 3 సెట్లు అయితే అటెస్టేజ్డ్ 3 సెట్స్ జెరాక్స్ సెట్లు అయితే మనం ఖచ్చితంగా ఉంచుకోవాలండి. మరి ధ్రువపత్ర పరిశీలనకు అభ్యర్థులు హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికేట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్హతలు లేనట్లుగా పరిగణించి ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి క్యారీ ఫార్వర్డ్ చేయబడుతుందండి. మరి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తానన్న దళారులు చెప్పే మాటలు, కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న వదంతులు నమ్మవద్దు. దుష్ప్రచారాలను నమ్మి మోసపోవద్దు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గారు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి 2003 టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని సీఎంకి నారా లోకేష్ గారు వినతి అయితే ఇచ్చారండి. ఆల్రెడీ 2003 డిఎస్సి అందరికీ కూడా మరి వేరే తెలంగాణలో అయితే ఇంప్లిమెంట్ ఇప్పుడే చేయడం స్టార్ట్ చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మార్గం అయితే ఏర్పడిందండి. నెక్స్ట్ నేడే డిఎస్సి మెరిట్ జాబితా. ఇది సాక్షి పేపర్లో వచ్చిందండి. మెగా డిఎస్సి 2005లో పరీక్షల మెరిట్ లిస్టులను శుక్రవారం మరి విడుదల చేయనున్నట్లు మెగా డిఎస్సి కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిఎస్సి అధికార వెబ్సైట్తో పాటు జిల్లా విద్యాధికారి వెబ్సైట్లోనే మెరిట్ లిస్టులు అందుబాటులో ఉంచుతామన్నారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామకాల్లో జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఇవన్నీ మనకు తెలిసినవండి. ఇక్కడ 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. అదేవిధంగా 3 సెట్లు గెజిటెడ్ అధికారితో ధృవీకరించినటువంటి
3 సెట్ల జెరాక్స్ కాపీలు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలని సూచించారు. దీనికి ముందే సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. సర్టిఫికేట్ పరిశీలన సమయాల్లో అభ్యర్థి హాజరు కాకుండా, ఇది ఆల్రెడీ చదివానండి, మరి ఫార్వర్డ్ చేస్తున్నానండి. నెక్స్ట్ డిఎస్సి మెరిట్ జాబితా నేడే. మరి ఇక్కడ అన్నట్లోనే ముఖ్యమైనవి ఇవేనండి. ఏంటంటే ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు సర్టిఫికేట్లన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. మరి 21, 22 తేదీల్లో అదే ఆది సోమవారాల్లో అంటే 24, 25 తేదీల్లో మనకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈలోగా రేపు ఈరోజు సాయంత్రం లేదా ఎల్లుట ఈ 2 రోజుల్లో మనకు ఒక చెక్ లిస్ట్ వస్తుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మనము మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లను, అదేవిధంగా వాటి యొక్క జెరాక్స్ కాపీలు 3 సెట్ల జెరాక్స్ కాపీలు, అవి గెజిటెడ్తో సైన్ చేసుకున్నవి కూడా వరుస క్రమంలో 1, 2, 3 ఆర్డర్ ప్రయారిటీగా ఉంచుకొని మనం సర్టిఫికేట్లన్నీ కూడా అప్లోడ్ చేసేసి ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలండి. 5 పాస్పోర్ట్ సైజులు ఉండాలి. వీటన్నిటిని తీసుకొని మన యొక్క సంబంధిత ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళే సెంటర్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్, మాకు అన్యాయం చేయొద్దు అంటూ విద్యాభవన్ వద్ద ఆందోళన అయితే వ్యక్తం చేస్తారు డిఎస్సి ఆస్పిరెంట్స్. అక్కడ అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చిందనేది ఒకసారి చూద్దామండి. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా మెరిట్ లిస్టును విడుదల చేయాలని డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు గురువారం గుంటూరు జిల్లా ఆత్మకూరులోని విద్యాభవన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా నిబంధనలు మార్చేస్తూ తమ జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. తుదికీలోని తప్పులు కూడా సరిచేయలేదని వాపోయారు. టట్ మార్కులు సరిగ్గా నమోదు చేయలేదంటూ తమపైనే నెపం వేసేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కోర్ కార్డులో క్వాలిఫైడ్ అయినట్లు చూపించి ఆ తర్వాత మళ్ళీ నాట్ క్వాలిఫైడ్ అని చూపిస్తున్నారని అనంతపురానికి చెందిన లక్ష్మి అనే అభ్యర్థి వాపోయారు. తమకు న్యాయం చేసే వరకు ప్రభుత్వంపై పోరాడతామని చెప్తున్నారు. సో ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా ఇలాగ జరిగిన వాళ్ళ సంఖ్య చాలా ఫిల్టరైజ్ చేసిన తర్వాతే వాళ్ళు చెప్పడం జరిగిందండి. మరి దీని మీద న్యాయాన్యాయంలో గవర్నమెంట్ అయితే చూస్తుందండి తప్పనిసరిగా. ఈ గవర్నమెంట్ అనేది అభ్యర్థుల యొక్క మనోభావాలకి గౌరవం ఇచ్చేది. మళ్ళీ ఒక నిర్ణయం తీసుకెళ్ళిందంటే మొండిగా వెళ్ళిపోదండి. మరి మిగతా గవర్నమెంట్ల గురించి నేను మాట్లాడను. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే మాత్రం ఎక్కువ డిఎస్సీలను విడుదల చేసి ఇంప్లిమెంట్ చేసిన గవర్నమెంట్ అండి. మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. అందులోనూ లోకేష్ గారు అంటే ఇంకా ఒక స్పెషల్ పర్సన్ అండి. ఎందు గురించి అంటే అంతకుముందు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు ఆయన 2018 ఆ సమయంలో. అక్కడ కూడా అప్పుడు చాలా గణనీయమైన అభివృద్ధిని అక్కడ చూడడం జరిగింది. ఎందుకంటే దగ్గరుండి మనం అబ్జర్వ్ చేసాం కాబట్టి మాకు ఆ విషయాలు తెలుసు మరి ఆయన పనితీరు గురించి. సో ఇక్కడ కూడా ఎటువంటి అన్యాయం లేకుండానే ఆయన ఖచ్చితంగా చూస్తారు. మరి అదేవిధంగా అసలు రాష్ట్రాల లిస్ట్ గురించి కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మరి కేటగిరీ 1లో ఒక సపోజ్గా బీసీఏ అనే అభ్యర్థి జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి అనుకుందాం. బీసీఏ అమ్మాయి జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుంటే మొదటి సీటు ఆవిడదా అంటే కాదండి, ఓసీ ఉమెన్కే ఫస్ట్ రాష్ట్ర లిస్ట్ ప్రకారం ఈమె ఒక 5వ నెంబర్లో ఉంది. ఓసీ ఉమెన్ 5వ నెంబర్లోనూ 6వ నెంబర్లోనూ ఉంది. ఎస్సీ క్యాండిడేటు 2లోనూ 3లోనూ 6లోనూ ఎక్కడ ఉన్నారు. ఓసీలో మేలు ఎక్కడ ఉన్నారు. అయినప్పటికీ కూడా బీసీఏ అమ్మాయి మొదటి ర్యాంక్ అయినప్పటికీ కూడా ఓసీ ఉమెన్కే మొదటిగా జాబ్ అయితే వస్తుందండి. సో ఆ విధంగా ఈ యొక్క రాష్ట్ర లిస్టుని ప్రకారంగా బేస్ చేసుకొని మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ వస్తుంది కదా. మరి 2018లో మీ జిల్లాలో ఏ రాష్ట్రంతో క్లోజ్ అయ్యింది అనేది 2018 డిఎస్సి రాష్ట్ర లిస్ట్ తీస్తే మనకు అర్థమవుతుందండి. ఆ లాస్ట్ ఎండింగ్లో ఏ రాష్ట్ర నెంబర్ దగ్గర ఆగిందో మనం చెక్ చేసుకొని ఆ తర్వాత సీరియల్ నుంచి మనం కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఫస్ట్ ర్యాంకర్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఓసీ ఉమెన్ నుంచి. అదే లాస్ట్ డిఎస్సిలో 63వ ర్యాంక్ దగ్గర ఆగింది అనుకోండి, నెక్స్ట్ 64ని మనకి మొదటి సీటు కింద కన్వర్ట్ చేసి బీసీడీ ఉమెన్కి ఇస్తారండి. ఆ విధంగా అయితే సీట్ల కేటాయింపు అనేది ఉంటుందండి. ఇది రాష్ట్ర లిస్టు ప్రకారంగా మనకి ర్యాంక్ ఫస్ట్ అయినప్పటికీ కూడా మొదటి సీటు రాదండి. యాజ్ పర్
రోస్టర్ పాయింట్ ప్రకారంగానే మనకి సీట్ అయితే వస్తుందండి. మరి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితేనే లైక్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.